ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము. ప్రేమ అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రేమ అన్నిటినీ తాలుకొనును లేక అన్నిటినీ కప్పునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకనగా దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఈ ప్రేమ ఏదైనా లేదా ప్రతిదానిని భరిస్తుంది. సమస్తము అంటే మన కష్టాలు, దుఃఖాలు, బాధలు, నష్టాలు, రోగాలు మొదలైన వాటినన్నిటినీ మనము మోసుకెళ్తాం. మన ప్రభు మనము నడవలేని చోటునల్లా మనల్ని తన భుజాలపై మోసుకెళ్లేవాడు ఆయనే. మనలను పక్షిరాజులా మోస్తాడు. అది తన పిల్లలను రెక్కల మీద మోస్తుంది. దేవుని పిల్లలు శ్రమల యొక్క కష్టమైన మార్గాలను దాటాలి. దేవుని దృష్టిలో సంతోషించిన దానియేలు సింహపు గృహను అనుభవించాడు. ప్రభువు పట్ల ఆసక్తి గల షడ్రక్, మెషక్ మరియు అబేద్నెగోలు అగ్నిగుండం యొక్క అనుభవాన్ని పొందారు. అపోస్తలుడైన పౌలు ఆయన వెళ్ళిన మార్గాలు వర్ణనాతీతము మరియు ఊహాతీతమే. పద్మాసు ద్వీపంలో ఒంటరిగా కష్టమైన జీవితము యోహాను జీవితంలో అనుమతించబడి ఉన్నది. ఈ విధముగా దేవుని పిల్లలందరూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. అయితే ఈ శ్రమలో మనల్ని ఆదుకోవడానికి ప్రభువు మనతో ఉన్నాడు. మనము నడవలేని మార్గాల్లో మనల్ని తన భుజాలపై మోయడానికి మన పరలోకపు తండ్రి మనతో కూడా ఉన్నాడని మనము గమనించాలి. అలాంటప్పుడు మనకు ఈ శ్రమ ఎందుకని నువ్వు అనుకోవచ్చు. శ్రమలు సహనాన్ని కలిగిస్తాయి. అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనము నియమించబడి ఉన్నాం. మనము శ్రమలను అనుభవించడానికే నియమించబడి ఉన్నామని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉంది. అంతేకాక రక్షణ యొక్క శీర్షిక అయినటువంటి క్రీస్తు అనేక మంది పిల్లలను మహిమలోకి తీసుకురావడానికి శ్రమల ద్వారా తనను తాను పరిపూర్ణము చేసుకున్నాడు. అవును ప్రియులారా, క్రీస్తు చాలా శ్రమలను మరియు నిందలను భరించాడు మరియు మనల్ని రక్షించడానికి తన జీవితాన్నే అర్పించాడు. కనుక ప్రియులారా, ఆయన ప్రేమ మనల్ని ఆదుకుంటుందని, ఆయన ప్రేమ మనల్ని కాపాడుతుందని మనం నమ్ముతూ ఆయన దయపై ఆధారపడి ఓపిక కలిగి ధైర్యముగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.